హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను కదండి, శ్రీరామనవమికి పూజకు కావాల్సిన పూజా సామాగ్రి అని చెప్పి. ఇది కంటిన్యూ అనమాట. దానికి ఆ పూజా సామాగ్రులు ఏ విధంగా తయారు చేసుకోవాలి, అలాగే పూజా విధానం ఏ విధంగా ఉంటుందన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను. పూజా సామాన్లు వచ్చేసరికి సలిమిడి ద్వీపం అన్నాను కదా, అది ఎలా పెడతారు, ఎలా తయారు చేస్తారు, అలాగే తమలపాకులపై శ్రీరామ అని ఎలా రాస్తారు అన్నవి ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే పూజా ప్రాసెస్ అనమాట, అదంతా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మీకు చెప్తాను. అందుకే వీడియో స్క్రోల్ చేయకుండా చూడండి. ఇంకా ఫస్ట్ వచ్చేసరికి తాంబూలం అండి. ఖచ్చితంగా పూజ అప్పుడు సీతాదేవికి తాంబూలం పెట్టుకోవాలి. అందుకే ఒక ప్లేట్లో తాంబూలం అయితే పెట్టేసుకోండి ఈ విధంగాని. తర్వాత పూలు అనమాట, నేనైతే గులాబీలు పెట్టానండి, కానీ పసుపు రంగు పూలు పెట్టాలన్నమాట. అంటే చామంతులు, పసుపు రంగు పువ్వులు ఏయన్నా యాడ్ చేయండి, నేను తర్వాత యాడ్ చేస్తాను. అటుకులలో పాలు తేనె కలిపి ప్రసాదం అనమాట. తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు. ఇవి వచ్చేసరికి తమలపాకులు అండి. శ్రీరామ అని రాయలు 9 ఆకుల మీద నేను చెప్పాను కదా, అవన్నమాట. అందుకే ఈ ఆకులు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇవైతే దేశవాళీ ఆకులని మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి కోసి తెచ్చుకున్నాను నేను. మీరు బయట కొంటే గనక ఉన్న ఆకుల్లోనే కొంచెం పెద్ద ఆకులు 9 ఆకులు తీసి పక్కన పెట్టుకోండి. మనం శ్రీరామ అని రాస్తే క్లియర్గా అర్థమయ్యే విధంగా ఉండడానికి వీలు. కానీ తర్వాత వచ్చేసరికి సెలిమిడి అండి. ఇది సెలిమిడి ఆల్రెడీ నేను చెప్పాను కదా, సెలిమిడి ద్వీపం అని చెప్పి. దాన్ని మనం పిండి ద్వీపం అని కూడా అనుకోవచ్చు. కొంచెం వరిపిండిలో నీరు బెల్లము వేసి ఈ విధంగా ఈ క్వాంటిటీలో అయితే ముద్ద అయ్యే విధంగా మనం పిండిలా కలుపుకోవాలన్నమాట. ఓ 5 మినిట్స్ వదిలేస్తే అది బిగుస్తుంది కొంచెం. తర్వాత వరిపిండి, బెల్లము, పానకం అనమాట. పానకంలో ఖచ్చితంగా తులసి దళాలు వేయాలండి ప్రసాదం పెట్టేటప్పుడు మనము. తర్వాత కొంచెం కుంకుమ, గంధం అనమాట, బొట్లు పెట్టడానికి వీలుగా. తర్వాత తులసి దళాలండి. మొన్న వీడియోలో నేను చెప్పాను తులసి దళాలు యాడ్ చేయలేదండి ఇందులో, పెట్టుకోండి అని చెప్పి. అవన్నమాట. ఇవాళ కోసేసి తెచ్చేసుకోండి తులసి దళాలు. ఆల్రెడీ నేను తులసి దళాలు మాల కట్టడానికి మా అమ్మకి ఇచ్చేసాను నేను. తులసి దళాలు మాల కట్టుకున్న, పూజలో పెట్టుకోవడానికి విడి తులసి దళాలు అన్నీ కూడా ఇవాళ కోసి తెచ్చేసుకోండి. ఎందుకంటే రేపొద్దుట మళ్ళీ మీకు శుక్రవారం అనమాట. శుక్రవారం తులసి దళాలు కొయ్యకూడదు. కోసేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. ఆల్రెడీ నేను చెప్పాను కదా, కాళ్ళకి చెప్పులు లేకుండా కొయ్యాలన్నమాట. ఇంకా శ్రీరామున్నో మామూలుగా సత్యదేవున్నో నారాయణో తలుచుకుంటూ కోసుకోవాలి తులసి దళాలు. అంతేగాని మనకి ఎవరితోనో మాట్లాడుతూ తులసి దళాలు కొయ్యకూడదు. ఇంకా రెడీ చేయడానికి అయితే నేను ఇక్కడ రెడీ చేస్తున్నాను అనమాట అండి. ఇవన్నీ నేను పక్కన పెట్టేసుకుంటాను. రేపు పొద్దుట పూజకి ఇవన్నీ సపరేట్గా పక్కన పెట్టేసి రెడీగా పెట్టుకుంటే రేపు పొద్దుట పూజ చేసుకోవడానికి తేలిగ్గా ఉంటుందన్నమాట. కుంకుమ గంధాన్ని కొంచెం వాటర్ వేసి కలుపుతున్నాను, మనకి బొట్లు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. పిండి ద్వీపం చేస్తాం కదా, సెలిమిడి ద్వీపం, దానికి. అలాగే తమలపాకుల మీద శ్రీరామ అని రాస్తాం కదా, శ్రీరామ అని చెప్పి ఇయ్యాలే రాసేసుకోవటం బెటర్ అండి. మనకి తమలపాకులు ఉంటాయి అన్నమాట, పాడవకుండా. మరీ లేదా తమలపాకులు కాకుండా ఈ విధమైన తమలపాకుల మీద శ్రీరామ అని రాసేసుకోండి 9 ఆకుల మీద. అంటే మీరు ఆల్రెడీ శుచిగా ఉంటే కనుక, అంటే తలస్నానం చేసి శుభ్రంగా ఉంటే కనుక శ్రీరామ అని రాసేసుకోండి పూజకు కావడానికి రేపొద్దుటికి. ఒకవేళ తలస్నానం చెయ్యకపోతే గనక రేపే కొంచెం ఎర్లీగా లెగిసి పూజకు కావాల్సినవి అప్పుడే రాసుకోండి. ఎందుకంటే మనం గంధంతో రాస్తాం కదా, కొంచెం ఆరడానికి టైం పట్టేస్తుంది. మనం అవి పూజలో పెట్టినప్పుడు మళ్ళీ కొంచెం చెరిగిపోవడం అలాంటివి అవుతాయి అన్నమాట. కాబట్టి కొంచెం ముందు రోజే చేసేసుకుంటాం బెటర్. కాబట్టి మీకు సాయంత్రం వీలైతే కనుక పని అంతా అయిపోయాక చక్కగా తలస్నానం చేసి 9 ఆకుల మీద శ్రీరామ అని రాసి పెట్టుకోండి. ఇవి పూజలో పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. నేను గంధంతో శ్రీరామ అని రాసాను, చుట్టూరు కూడా కుంకుమతో డిజైన్ వేస్తున్నాను అనమాట, కొంచెం బార్డర్ కింద. మీ ఇష్టము. గంధం అయితే కొంచెం బాగా ఆనుతుంది, కొంతమంది కుంకుమతో రాస్తారు. కానీ మనకి గ్రీన్ కలర్ ఆకు కదండి, గ్రీన్ కలర్ మీద రెడ్ కలర్ అంత రెండు డార్క్ అయిపోయి అంత కలర్ ఆనదనమాట. అదే మనం గంధంతో కానీ లేకపోతే విభూదిలో కొంచెం వాటర్ కలుపుకుని రాసినా సరే మంచిగా అందంగా ఆనుతుంది. నేను ఆరేకి చూపిస్తాను, చాలా బాగా ఆనుతుంది అనమాట. ఈ విధంగా ఉందనమాట. ఇలాగా 9 ఆకుల మీద రాసేసుకోవాలి. తర్వాత సెలిమిడి ద్వీపం ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. నేను ఆల్రెడీ మళ్ళీ మీకు షార్ట్ అప్లోడ్ చేస్తాను క్లియర్గా దగ్గర నుంచి. ఇదైతే మామూలుగా ఏంటంటే ఒక ముద్దలా తీసుకుని దాన్ని ఒక పొడవాటి దానిలాగా చేసుకోవాలన్నమాట. చేసుకుని మనకి ఫెయిర్ అండ్ లవ్లీకి వచ్చే క్రీమ్స్ ఉంటాయి కదా, బాడీ లోషన్స్ క్రీమ్స్, దాని మూత, అలాంటి మూత ఒకటి తీసుకుని దాన్ని గొయ్యిలా పెడితే కనుక చక్కగా అయిపోతుంది ద్వీపం. దీనికి ఏంటంటే మనం నామం పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందండి. మనం కానీ ఇలా చేసుకోకపోతే కనుక నామం పెట్టుకోవడానికి వీలు ఉండదు ద్వీపము. చూడండి,
పెట్టుకున్నప్పుడు చక్కగా నామం పెట్టుకుంటాము. అలాగే నూనె అంటే నెయ్యి, నూనె ఏదేసుకున్నా సరే దీపం అలా చక్కగా ఎలుగుతూ ఉంటుంది. బొడ్డొత్తులైతే ఇంకా బెటర్ అండి. బొడ్డొత్తులు ఉంటే గనక చక్కగా బొడ్డొత్తులు ఎలిగించుకోవచ్చు. నెయ్యేసేసి ఆవు నెయ్యితో నానబెట్టిన బొడ్డొత్తులు గాని కార్తీక మాసం అప్పుడు చేస్తాం కదా! అలాంటి బొడ్డొత్తులుంటే ఇలాంటి దీపాలు 9 దీపాలు చేసుకొని చక్కగా బొడ్డొత్తులు పెట్టుకుని ఎలిగించుకుంటే గనక చాలా మంచిదనమాట. చాలా బావుంటుంది. ఈజీగా ఉంటుంది. బాగా వెలుగుతాయి దీపాలు. నా దగ్గరైతే ప్రస్తుతానికి బొడ్డొత్తులైతే లేవనమాట. ఇంక నేను అందుకని ఇలా చేస్తున్నాను. ఇంకా పసుపు ఒత్తులెట్టుకుంటే మంచిదన్నాను కదా! మనకి పసుపు ఒత్తులు దొరకలేని వాళ్ళు ఏం చేయాలంటే, ఇక్కడ నేను చూడండి మామూలు ఒత్తులనే పసుపు ఒత్తుల కింద తయారు చేస్తున్నాను. అది ఎలాగంటే మామూలు ఒత్తులు అంటే 9 అన్నాను కదా! 9 ఆటిల్లో ఒక్కొక్క ద్వీపంలో 2 ఒత్తుల కాడికి 18 ఒత్తులనమాట మొత్తం. 18 తీసుకొని ఆ 18కి కూడా ఆవు నెయ్యిని రాస్తున్నాననమాట. కొంచెం లైట్‌గా ఆవు నేతిని తడి చెయ్యాలి. ఆవు నేతితో తడి చేస్తే గనక చక్కగా పసుపు అంటుకుంటుందనమాట. వాటర్‌తో చేయకూడదు. ఆవు నేతితో తడి చెయ్యాలి. ఆవు నేతితో తడి చేసి తర్వాత పసుపు అద్దితే గనక ఈ విధంగా పసుపు ఒత్తులు రెడీ అయిపోతాయండి. దీపం కూడా చాలా ఎలుగుతుంది. తర్వాత ఒక తమలపాకు అదే గనక రావాకు దీపం పెట్టుకున్న మంచిదే. మీరు రావాకు దీపం పెట్టుకుంటారంటే తమలపాకు ప్లేస్‌లో ఒక రావాకు పెట్టుకొని కింద అక్షింతలు వేసి దాని మీద ఈ విధంగా పిండి దీపం పెట్టి చక్కగా ఆవు నెయ్యేసుకొని ఈ విధంగా ఒత్తు వెలిగించుకోవాలనమాట. ఇలా 9 దీపాల స్వామి దగ్గర వెలిగించుకోండి చాలా మంచిది. తర్వాత ఇంకా స్వామికి అందంగా బొట్లయితే పెడుతున్నాను. చాలా మంచిదండి. ఈ యొక్క శ్రీరామనవమి మామూలుగా అయితే చాలామంది అంత మామూలుగా ఎప్పుడు పెట్టుకున్నట్టు దండం పెట్టుకుంటారు. కొంతమంది అసలు దండం పెట్టుకున్నాను కూడా ట్రై చేయరు. కానీ రేపు పొద్దుట ఎలాగో శుక్రవారం ఖచ్చితంగా మనం దండం పెట్టుకుంటాం. ఆ దండంలోని ఇవి కూడా యాడ్ చేసుకుంటూ రాముల వారి పూజ కూడా చేసేసుకోండి. మనం ఏమీ సపరేట్‌గా చెయ్యవసరం లేదు. కాకపోతే ఈ యొక్క ఖచ్చితంగా పానకం ఉండాలి. స్వామివారి పూజలో ఒక పానకం యాడ్ చేయండి. తర్వాత సలిమిడి ఉండాలి, వడపప్పు ఉండాలి. అవి యాడ్ చేయండి. ఆకుల మీద శ్రీరామ అని రాయమన్నాను కదా! అది మీకు 9 ఆకుల మీద రాయడం కుదరకపోతే కనీసం ఒక ఆకు మీదో లేకపోతే 3 ఆకుల మీదో కొద్దిగా అందంగా రాసి పెట్టుకోండి. మీ ఓపిక అనమాట. నేను చేయగలను అంటే చేసుకోండి. మొత్తానికి అయితే మానొద్దండి. చాలా మంచి రోజనమాట. ఎంత మంచి రోజు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీరాముడు రూపంలో భూమి మీదకొచ్చిన రోజనమాట. అంటే శ్రీరాముడు జన్మించిన రోజండి. శ్రీరామనవమి అంటే ఆయన పుట్టినరోజు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు భూమి మీదకి వచ్చిన రోజనమాట. ఉగాది రోజు నుంచి ఈ యొక్క శ్రీరామనవమి వరకు ఉన్న 9 రోజులు కూడా చాలా మంచి రోజులు. వీటినే మనము ఈ లలితా నవరాత్రుల కింద లేకపోతే గర్భ నవరాత్రుల కింద చేసుకుంటారనమాట. చాలామంది మనం దేవి నవరాత్రులు ఎలా చేసుకుంటామో అలాగే ఇవి లలితా నవరాత్రులు. చాలా మహిమగల నవరాత్రులు. మనం 9 రోజులు చేయడం కుదరలేదు. ఉగాది రోజు ఎలాగో దండం పెట్టుకున్నాం కదా! ఇది చివరి రోజు అనమాట నవమి. ఇంకా ఆఖరి రోజు భూమి మీదకి స్వామి వచ్చిన రోజు శ్రీరామనవమి. కాబట్టి ఈరోజు దండం పెట్టుకోవడానికైతే వీలైనంత వరకు ట్రై చేయండి. ఒకవేళ ఏమీ చేయడం కుదరదంటే గనక మీకున్న దాంట్లోనే మీ దగ్గర ఉంటే అయ్యే పెట్టుకుని శుక్రవారం పూజతో పాటు శ్రీరామనవమి పూజ కూడా చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా నేను బొట్లు కూడా పెట్టేశాననమాట. ఇవన్నీ కూడా ముందు రోజు అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను. ఈ యొక్క సలిమిడి ద్వీపం ఒకటి మట్టికి నేను మీకు చూపించడానికి చేశానండి. కాకపోతే సలిమిడి ద్వీపం ఒకటి మట్టికి మీరు రేపు పొద్దుట చేసుకోండి. ఇప్పుడు మీకు చూపిద్దామని చెప్పి నేను చేశాను. తమలపాకుల మీద మట్టికి రాసేయండి. ఓకేనండి. ఇవన్నమాట పూజకు కావాల్సిన వస్తువులు. వీడియో నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా ఇంట్లో ఎలా చేసుకున్నాను నేను పూజ అన్న విషయాలు మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. వీలైతే కనుక అది కూడా చూడండి. సరే మరిక ఉంటాను. బాయ్ బాయ్.